హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను నీళ్ళ చారు చేయబోతున్నాను. ముందుగా ఇందులో ధనియాలు వేసుకుందాం. తర్వాత జీలకర్ర, ఆ తర్వాత కొంచెం మెంతులు, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం చింతపండు, ఒక టమాటా, కొంచెం కొత్తిమీర, కొద్దిగా పసుపు, తర్వాత వాటర్. ఇంకో మగ్గు వేస్తానండి, ఇంకొద్దిగా వేస్తున్నాను. ఇప్పుడు సరిపడా ఇదంతా వేసి స్టవ్ మీద పెట్టేద్దాం. మరగనిస్తే స్టవ్ మీద పెట్టేసాం. ఇది మరిగిద్ది. చాలా బలం అండి ఈ చారు, ఎవరైనా తినచ్చు. ఇప్పుడే మరుగుతుందండి. ఒక 10 or 15 minutes బాగా మరిగితే ఇందులో ఉన్నవన్నీ రసం బాగా వచ్చిద్దండి. ఇదిగోండి, బాగా మరిగిపోయింది. తాలింపు వేసుకున్నాను. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఫస్ట్ కొంచెం ఇంగువ వేసేద్దాం. ఇంగువ తాలింపులో చాలా బాగుంటుంది, ప్లస్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. నెక్స్ట్ ఉల్లిపాయలు వేస్తాం. ఉల్లిపాయలు వేడుకున్నామండి. నెక్స్ట్ జీలకర్ర, తర్వాత కరివేపాకు. చాట్ చాలా బలం అండి. చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు ఎవరైనా తినచ్చు. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. చాలా బలం. కొంచెం నీట్గా ఉంటే చాట్ చేసుకొని తినండి, చాలా బలం వచ్చినట్టుంది. ఇదండి, ఇలా జల్లెడ పెట్టేసి మొత్తం తీసేసాను. ఈ పిప్ అంతా మిగిలిపోయింది. ఎక్కువసేపు ఉంచితే మొత్తం చిత్తి ఇలా ఉంటుందండి. మీకు కనుక ఇది నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండి. ఇది అందరికీ వచ్చు, కానీ నా స్టైల్లో చూపించాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉంటాను, బాయ్.